పేపర్లు చదివే కన్నా ముందు నేను కొన్ని సామెతలు ఉన్నాయి. ఆ సామెతలు తెలంగాణలో చెప్పిన తర్వాత ముందుకు పోదాం వాస్తవానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే తెలంగాణలో ఒక సామెత ఉంది. ఆ సామెతలు అంటే అనేక సామెతలు ఉన్నాయి. ఆ సామెతలలో ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జరుగుతున్నటువంటి చాలా ఇంపార్టెంట్ సామెత. అనేక సామెతలు ఉన్నాయి. ఆ సామెతలు యాక్చువల్లీ నిజమైనటువంటి సామెతలు, అవి ఊరికే పుట్టలే. గెలికి దెంగులవాడే, అది కాస్త మనకు ఎబ్బెట్టుగా ఉండొచ్చు. దెంగులవాడే అంటే దాని అర్థం ఏంటి తెలుసా? తిట్టించుకోవడం. తిట్టడాన్ని దెంగులవాడే అంటారు. అది తెలంగాణలో నిజామాబాద్లో ఉండేటటువంటి భాష. మరి కొంతమంది అది వాస్తవానికి అర్థమవుతుందో కాదో తెలియదు, కానీ గెలికి దెంగులవాడే అంటే గెలికి తిట్టించుకోవడం. అది ఇప్పుడు కాదు, 100 సంవత్సరాల పైనే ఉన్నది. నాకు తెలిసి అయితే ఒక 45-50 సంవత్సరాల నుంచి నేను చూస్తా ఉన్నా. ముసలోళ్ళు లాంటి వాళ్ళు పోతూ తీటమాటలు అంటే కాస్త గెలికి తిట్టించుకునేటటువంటి సంస్కృతి అయితే ఉన్నది వాస్తవంగా. అది నిరంతరంగా కొనసాగుతా ఉంది. గెలికి తిట్టించుకోవడం, గెలికి దెంగులవాడడం, గెలికి తిట్టించుకోవడం అనేటటువంటిది ఇది ప్రతి ఒక్కళ్ళ బాడీలో ఉన్నది. అది ఖచ్చితంగా అది కంటిన్యూటీ అవుతూ ఉన్నది. ఆ గెలికి తిట్టించుకోవడం అనేటటువంటిది దాని మీద కరెక్ట్ క్లారిటీ చెప్తా. అదే మీరు గెలికి తన్నించుకోవడం కూడా అంటారు. ఎస్, గెలికి తన్నించుకోవడం, తిట్టించుకోవడం, తన్నించుకోవడం ఇవన్నీ మన తాట ఉన్నాయి. ఇంకొక అంశం కూడా ఉన్నది. ప్రపంచంలో అసలు రియల్ ఫైటర్స్, నిజమైన చైతన్యవంతులు, నిజంగా పోరాటం చేసేటటువంటి వాళ్ళు ప్రపంచంలో తెలంగాణ నంబర్ 1 స్థాయిలోనే ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే గతంలో 20% 30% చైతన్యవంతులు ఆల్రెడీ పోరాటం చేసేటటువంటి వాళ్ళు 20-30% ఉండేవాళ్ళు. ఆ 20% వాళ్ళు ఈ 80% కోసం పోరాటం చేసేవాళ్ళు. ఇది వాస్తవం. అయితే ఇక్కడ తెలంగాణ ఉద్యమం అనేది వచ్చి కంప్లీట్గా ప్రతి ఇంట ఉద్యమకారుని తయారు చేసింది. ప్రతి ఇంట ఇప్పుడు 100% ఉద్యమకారులు. అయితే ఇక్కడ భారతదేశంలో అనేక రాష్ట్రాలకు తెలంగాణనే ఆదర్శం అవుతోంది. అటు యుద్ధం చేయాలన్నా, ఏ పోరాటం చేయాలన్నా, ఏది చేయాలన్నా ఇక్కడ తెలంగాణను చూసే నేర్చుకుంటున్నారు. అది మెల్లగా ఆంధ్రప్రదేశ్కు పాకింది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో 2 రాష్ట్రాలు కలిసి ఉండే కాబట్టి, తెలంగాణ ఉద్యమం జరిగింది కాబట్టి, ఆ పోరాటము అదంతా ఉన్నది కాబట్టి, ఆ తర్వాత తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు కాస్త 80% పాకింది. 80% ఉన్నది, ఇంకా 20% ఇంకా రాలే. ఇది తెలంగాణలో మాత్రం 100% ఉన్నది. అయితే పక్క రాష్ట్రాలు, అటు మహారాష్ట్ర, ఇటు కర్ణాటక, ఇట్లా పాక్కుంటూ మొత్తం భారతదేశ వ్యాప్తంగా పోయి భారతదేశం నుంచి అమెరికా, ఇతర దేశాలకు పోయేటటువంటి సంస్కృతి కూడా వచ్చేసింది. ఆల్మోస్ట్ అక్కడ పర్సంటేజు 5-10 అట్లా గ్రాఫ్ ఉంది. కానీ ప్రపంచవ్యాప్తంగా చైతన్యవంతమైనటువంటి నేల ఏదన్నది ఉన్నదంటే అది కేవలము డక్కన్ పీఠభూమి మాత్రమే. ఆ డక్కన్ పీఠభూమిలో మొత్తం టోటల్గా తెలంగాణ ప్రాంతం అంతా కూడా మరి ఉద్యమ నేపథ్యంతో రగిలిపోతుంటుంది ఎప్పుడు కూడా. అంటే వీళ్ళని తట్టుకోవడం చాలా కష్టం. ఎంత పెద్ద నాయకులు కావచ్చు, ఎంత పెద్ద ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు,
వీళ్ళను తట్టుకోవడం అనేటటువంటి సాధ్యమయ్యే పని కాదు వాస్తవానికి. అంటే మొండికేసి చేయడం అనేది అది సెకండ్ ఆప్షన్, కానీ తట్టుకోవడం అనేటటువంటిది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఉద్యమం చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఒక 5 ఏళ్ళ వరకు ఎక్స్క్యూజ్ చేసినారు. ఆయన తిట్టినా పడ్డరు, తన్నినా పడ్డరు, ఏం చేసినా పడ్డరు. కేసీఆర్ ఒక 5 ఏళ్ళ వరకు ఏం చేసినా ఆయన తిట్టినా పడ్డరు, ఏం చేసినా పడ్డరు. ఆ 5 ఏళ్ళ తర్వాత అస్సలు విశ్వరూపం బయటకు వచ్చింది తెలంగాణ ప్రజలది. అస్సలు విశ్వరూపం ఏంటి? మమ్మల్ని తిడతావా, మమ్మల్ని నన్నుతావా, మా భూముల్ని నమ్ముతావా, మా ఆస్తుల్ని కొల్లగొడతావా, మా జీవితాలను నాశనం చేస్తావా అనేటటువంటిది ఒక రకమైనటువంటి చైతన్యం మళ్ళా బయటకు వచ్చి ఆయనను నేలమట్టం చేసి ఓడగొట్టడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక ఆయన చేసే ప్రతి పని కూడా ఫస్ట్ నేను చెప్పిన కదా తెలంగాణలో సామెత, గెలికి దెంగులవాడడం అనేటటువంటిది ఇక పర్ఫెక్ట్గా రేవంత్ రెడ్డికి యాప్ట్ అయిపోయింది. ఎందుకంటే గత కేసీఆర్నేమో ఒక 5 ఏళ్ళ దాకా ఎక్స్క్యూజ్ చేసిర్రు, పడ్డరు. తర్వాత 5 ఏళ్ళ తర్వాత విశ్వరూపం చూపెట్టిండ్రు. ఇక అది కంటిన్యూగా కొనసాగుతుంది. ఎందుకోసమంటే నమ్మకాన్ని కోల్పోయే విధంగా వీళ్ళ ప్రవర్తన ఉన్నది. నమ్మకాన్ని తెలంగాణ ప్రజలు వీళ్ళ రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి పనుల యొక్క విశ్వాసాన్ని కోల్పోయి ఇక ఇది కంటిన్యూగా కొనసాగుతుంది. కంటిన్యూగా కొనసాగితే పరిస్థితి ఏంది? ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గెలికి దెంగుల పడుతున్నాడు, ప్రతీది కూడా గెలికి దెంగుల పడుతున్నాడు. ఈ సంస్కృతి ఆంధ్రప్రదేశ్ కూడా పోతున్నది మెల్లమెల్లగా. అంటే ఇది మెల్లమెల్లగా వెళ్ళిపోతూ ఉన్నది. ఇంకా అది బలిష్టంగా అక్కడ కూడా చాలా సమస్య వస్తుంది. రేపటి రోజు రాజకీయ నాయకులకు వచ్చేటటువంటి గడ్డు స్థితి ఇక ఎవరికి రాదు. ఇది రాసి పెట్టుకోరు ఇక. ఎందుకంటే శ్రీరామనవమి సందర్భంగా చెప్తున్న మాట ఇది.